హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అండి. సో ఈరోజు డే స్టార్ట్ అవ్వడమే చాలా ప్లెజెంట్గా కూల్గా స్టార్ట్ అయింది. సో రైన్ వస్తుంది, బయట బాగా వర్షం వస్తుంది. సో అంటే చల్లగా ఉంది వెదర్ కూడా. పిల్లలు కూడా రెయిన్ కోట్స్ తీసుకొని వెళ్ళారు. నేను కూడా ఇంకా రెడీ అయిపోవాలి, ఆఫీస్కి వెళ్ళే వర్క్ ఉంది. సో కొంచెం హెడేక్గా ఉంది, ఆయిల్ పెట్టుకున్నాను. సో సాటర్డే కదా, కొంచెం పూజ కూడా చేసుకోవాలి. సో నేను రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. హాయ్. సో అంటే బ్యాక్ టు వర్క్ అండి, వర్క్కి వెళ్తున్నాము, స్టార్ట్ అయిపోయాము. సో మా సార్ కూడా రెడీ అయిపోయారు. సే హాయ్. సో వీడియో అలానే వాచ్ చేస్తూ ఉండండి, కంటిన్యూషన్. వర్క్ హాయ్ చెప్పండి. హలో అందరికీ హలో. మా శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ అంటే ఇప్పుడు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ పెట్టి శ్రీవాదం వెనకొస్తుంది, శ్రీమతి ముందు వచ్చింది అంటే ఎట్లా చెప్పండి. వర్క్ అంటే వెంట అంటే ఓహో వెంట అంటే ఈ వెంటనా? ఎలా అయినా వర్క్లోనే సేమ్ వస్తున్నాం కదా, కానీ ఇక శ్రీమతి వెంట వెనకాల శ్రీవారి వస్తున్నారు. కొంచెం అటు ఇటు రూట్ చేంజ్ అయ్యాం కాబట్టి మేము ఫస్ట్ వచ్చామంటే కొంచెం ఒక 10 minutes తను వస్తారు. సో బాగా హెడేక్ ఉందని చెప్పాను కదా మార్నింగ్ నుంచి, ఇప్పుడు కూడా హెడేక్గా ఉంది. ఒకసారి కొంచెం రిలాక్స్గా టీ తాగుదామని చెప్పేసి ఒక ప్లేస్ తాగాం, టీ టైం తింటాం. టీ తాగేస్తే మళ్ళీ మూవ్ అవుతాము. సో వెదర్ మాత్రం మామూలుగా లేదు. మార్నింగే చెప్పా, ఈరోజు డే స్టార్ట్ అవ్వడమే కూల్గా, వెదర్ ప్లెజెంట్గా ఉంది. రెయిన్తో స్టార్ట్ అయింది. సో అదే చెప్పాను అనమాట, ఫుల్ రెయిన్ వస్తుంది, అయినా కూడా వర్క్ రావాలి కదా, చేసుకోవాలి కదా. సో బయటకు వచ్చేసాము. చందు అన్నయ్య కూడా ఉన్నారు. సో తర్వాత మళ్ళీ మీకు నేను అది కూడా చూపిస్తాను. గ్లాస్లో టీ వచ్చిందండి, అల్లం టీ ఆర్డర్ చేసుకున్నాము. సాయి వెంకట్ గారు కూడా ఉన్నారు మాతో పాటు. గ్లాస్ చెప్పమ్మా, టీ ఎలా ఉంది? చాయ్ ఆర్డర్ చేసుకున్నామండి. డబల్ స్ట్రాంగ్ అంటారు కదా, సో ఫుల్ స్ట్రాంగ్ గా ఉంది. కానీ చందిగాడు తాగడే అల్లం వేస్తే మనం మా ఇంటికి వచ్చిన రోజు కూడా తాగడే, అంటే ఓన్లీ నాన్ వెజ్ లో అల్లం పేస్ట్, కానీ మరి టీలో పనికిరాదు. నాకు కూడా ఎక్కువ తాగుద్ది కాదు, అంటే ఘాటు కనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా కొంచెం గొంతు అదే ఎప్పుడైనా గొంతు పట్టేసినప్పుడు, జలుబు చేసినప్పుడు ఆ టైంలో బాగా అనిపిస్తుంది. మిగతా టైం తాగుద్ది కాదు, టీ తాగినట్టు ఉండదు నాకు. నాకు అట్లా తాగితే టీ తాగినట్టు ఉండదు, ఏదో అల్లం తిన్నట్టు. ఏంటది కమ్మదనం? రోడ్ దాటిన వెంటనే పదే మంది పేరు కమ్మదనం. రవితేజ గారు, ప్రకాష్ రాజు వీళ్ళందరికీ ఫామ్ హౌస్ అందరూ అక్కడే ఉంది. ఓకే ఇదనమాట. చందన్నయ్య అంటే వస్తున్నారు కదా అండి, మేము పికప్ చేసుకున్నాము. అంటే ఇప్పుడు అందరూ ఏంటి పికప్? దారిలో వీళ్ళు ఏమేమి తిన్నారు తెలుసా అండి? నాకు తెలియకుండా కంకులు తిన్నారు, జోంకాయలు తిన్నారు, ఇంకేవేవో తిన్నారు. కనీసం నాకు ఇప్పుడు ఆకలి అవుతుందండి, ఆకలి ఇంకా కార్లో తిప్పుతూనే ఉంది. అదే మా ఇంటికి వస్తే చెల్లె తినమ్మా ఫిష్ కావకి ఇష్టమైన టమాటా పచ్చడి కొన్నారేంగా మాట్లాడు. ఆడైతే అన్ని వాడికి ఏది దొరికితే అది తిన్నే ఉన్నాడు. నువ్వే టీ కూడా తాగలే. ఇప్పుడు చిక్కిలు తినలేదా నువ్వు? అది కూడా చెప్పకుంది. తిన్నావా లేదా? తింటేనే తెలుస్తుంది చెప్పకుందా తీయకుందా అని. అడిగాడు నువ్వు తిన్నావా లేదా? అడిగే నువ్వు తిన్నావు, చెప్పకుంది కాబట్టి నువ్వు తిన్నావు. అదే తీయకుండా నువ్వు తినపో. ఏం లేదండి, ఇప్పుడు ఒక మంచి ప్లేస్ కి వెళ్ళి సో మంచిగా లంచ్ చేస్తాము. అన్నయ్యకి చాలా ఆకలిగా ఉంది, హంగ్రీగా ఉన్నారనమాట. ఎంత ఈ రోజు మనం బెంగళూరు హైవేలో ఉన్నాం. సో అంటే ఇందాక శ్రీవారు కనిపించలేదు కదా, ఇప్పుడు శ్రీవారు డ్రైవింగ్ లో ఉన్నారనమాట, మీకు కనిపించలేరు. నిన్న ఛాలెంజ్ ఏమో ముంబై హైవే అయింది, ఈ రోజు బెంగళూరు హైవే ఛాలెంజ్. ఎన్ని ఛాలెంజ్ ఇచ్చినా మాకే రివర్స్ లో డబ్బులు వచ్చేటట్టు. అమ్మా ఇప్పుడు నువ్వు సార్ ఎంత దోశ వేసి నువ్వు గెలవాలి కాదు కదా, ఎంత ఖర్చు అయినా పర్లేదు. నిన్న అక్కడ కలిసిన అబ్బాయిని
జీతం ఇచ్చి పెట్టుకుంటా వీళ్ళిద్దరు కోసం అయ్యో అయ్యో ఓ నయాతా మసాలా దోశ బి నయాతా ఆల్రెడీ ఫుడ్ గురించి వాళ్ళు చెప్తారు ఆయన, ఏ హోటల్ ఎలా బాగుంటుంది, ఏ కాంబినేషన్ బాగుంటుంది, కాంబినేషన్స్ అద్దరిపోయేలా చెప్తారు ఆయన. నేను అబ్జర్వ్ చేసిన అలా కాంబినేషన్స్ బాగా చెప్పారు. మీరు మొన్న ఎంత తిన్నా కాంబినేషన్ కూడా చెప్పాలి కదా సార్. కాంబినేషన్ చాలా అది ఇలా టేస్ట్ చేయండి, ఇలా టేస్ట్ చేయండి అని చెప్తారు కదా, బాగుంది అనమాట. అమ్మో ఆకలి అవుతుంది. వేడి వేడి అంటాను. ఆగండి, ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, 4-5 వెల్లిపాయలు వేసి దంచండి. దాన్ని పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో అంత పల్లి నూనె వేసుకొని ఈ కారపొడి వేసుకొని అలా కలిపితే ఎర్రగా చేతులకు అంటుకుంటుంది. ఎంత బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీ ఛానల్ ఇది, మీ ఛానల్. హలో హలో స్టిల్ వెయిటింగ్ అండి. నేను మధు అన్నయ్య మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము అంటే మేము ఆర్డర్ మనం గార్లిక్ నాన్స్ అండ్ మేతి చమన్ చెప్పామండి. బిర్యానీ బిర్యానీ వారికి వెంకట గారు చెప్పాలి ఇప్పుడు ఎలా ఉంది ఏంది, ఆయన బాగా చెప్తారు. వద్దు, ఆయన ఉన్నట్టు చెప్తాడు. మాకు కూడా అదే కావాలి. చాలా బాగుంది. కొంచెం పొడిపొడిలాడుతూ తినేటట్టు, మళ్ళీ వచ్చి తినేటట్టు, మళ్ళీ తినేటట్టు, మళ్ళీ దేంతో అన్న వేసుకుని తినేటట్టు చాలా బాగుంది. బాగుందండి, బాగుంది. ఇది అద్భుతమైన గోరుముద్దలాగా బిర్యానీ ఉంటుంది. నా బాధ నాకు డిష్ తగలకుండా నో ప్రేమ సాల్ట్ వీడి సరిపోయి ఉంటది. బాగుంది కదా. ఒకవేళ డిష్ అయినా సామూహిక కడుపు నొప్పి రావడానికి. ఈ హోటల్ పేరు ఏంటి? ఇది అయిపోయేటట్టుందిగా మనకి. హోటల్ పేరేమో చట్పట్ చట్పట గ్రాండ్ హోటల్. రాయకల్ టోల్ ప్లాజా. మీకే తీస్తాను. బాగుంది బిర్యానీ, టేస్ట్ మరి వాడైతే మొన్న పిచ్చ కూడా ఇవ్వలేదు. అవును. ఆ హోటల్ ఏం హోటల్ అదేమోటల్ స్వాగత. చెప్పదు. బిర్యానీ ఓకే. మాకైతే ఇవేంటి మటన్ నాన్స్, దాల్ తడక, గార్లిక్ నాన్స్ విత్ మేతి బాగుంది. ఆ లోపల దాలండి. అదే మాడిపోయింది అనుకున్నా. బాగా ఇష్టం. నాకు కొంచెం దక్కింది. కొత్త కాంబినేషన్ అండి, బిర్యానీ విత్ దాల్ తడక. నాకు ఇటు మిర్చి పెట్టాలి మీరు. ఇదేదో ఎప్పుడు మొన్న తిన్నానా నేను, నాకు గుర్తులేదు ఇది తిన్నాను. అవునా? ఎక్కడ తినేదాలా ఆ రోజు తినలే, నేను తిన్నా, మీరు తినలే. బిర్యానీ బాగుంది, అయితే మస్తుంది. బిర్యానీ విత్ దాల్ తడక. నేను తీసుకున్నా, ఓ మీరు ఏం కాదు. చాలా బాగుంది. ఏమంటది ఏమంటది ఇదేంటిది? మేతియా? మేతి చమక్, మేతి చమన్ చమన్. ఓకే, ఓకే చమన్. విత్ గార్లిక్ నాన్. బాగున్నాయి పరోటా నాన్స్ కూడా బాగున్నాయి. అండ్ మేతి చమన్. బటర్ నాన్ ఇంకోటి చెప్పనా? కర్రీ సరిపోతుంది, ఇంకోటి చెప్తా కర్రీ. ఓకే, ఇంకా మేమైతే తినేస్తున్నాము. పప్పు సో గైస్, మార్నింగ్ నుంచి వర్షం వస్తూనే ఉంది, అలానే వర్క్ చేసుకుంటూనే వస్తున్నామండి మేము.
ఇంకా వర్షం తగ్గట్లేదు. కొంచెం కాఫీ తాగేసి మళ్ళీ మూవ్ అవుతున్నాము. ఓకే.